ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి ఆగస్టు 9 నుంచి ఆగస్టు 15 వరకు గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఈ వారం మాస శివరాత్రి 11వ తారీఖు వచ్చింది. ఆదివారం నాడు ఏకాదశితో వార ప్రారంభం. ఏకాదశి ఉపవాసం చేయడం, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే 12 అక్షరీ మంత్ర జపం చేయడం ఏకాదశి నాడు విశేషమైన ఫలితం. ఇంకా శంకరుణ్ణి 11వ తారీఖు మనం వదలకూడదు. దేవాలయానికి వెళ్ళడం, ఆయనకి అభిషేక ప్రీతి కాబట్టి తప్పనిసరిగా పంచామృతాల్లో ఏది వీలుగా ఉంటే అది పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి, వీటిలో ఏది అవకాశం ఉంటే అది పట్టుకెళ్ళి స్వామివారికి సమర్పించి ఆయనకు అనుగ్రహం మనం తీసుకోవడం ద్వారా మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మనం ఏ విషయాన్ని నెగిటివ్గా ఆలోచించకూడదు, నెగిటివ్గా మాట్లాడకూడదు, అనుకూలంగా మాట్లాడాలి. అనుకూలంగానే మనం చేయాలి. ప్రయాణం చేస్తున్నాం, చేయగలమా, లారీ వచ్చేస్తుందేమో అని నెగిటివ్గా ఆలోచించకూడదు. విమానం ఎక్కాం, పడిపోతుందేమో, ట్రైన్ ఎక్కాం, పడిపోతుందేమో, ఇలాగా నెగిటివ్ ఆలోచనలు మనిషికి పనిచేయవు. పాజిటివ్గా ప్రయత్నం గట్టిగా కనుక చేసినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తామనే లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి. గ్రాముల యొక్క బలాబలాలు తెలుసుకుని అనుకూలంగా ఉన్నప్పుడు కొంచెం వేగంగా వెళ్ళడం, అనుకూలంగా లేనప్పుడు కొంచెం రిస్క్ తీసుకోకుండా 1-2 సార్లు మనం పరిశీలన చేసి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. తద్వారా ప్రతి మనిషి కూడా ప్రతి పని యందు దైవ బలం వలన, మానవ ప్రయత్నం వలన 2 కలిసి రావడం ద్వారా తప్పకుండా విజయాన్ని సాధిస్తాడు. మన ఈ వారం ఏ రాశుల వారికి ఎలా ఉంది, మనం ఏం చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి లాభ వ్యయ జన్మాల్లో చంద్రుడు. ఈ రాశి వారికి మొత్తం మీద ఒక్క చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవ్వరు అనుకూలంగా లేరు. కుజుడు కూడా అనుకూలంగా ఉన్నాడండి. కుజుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు. ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడు. అంటే విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవస్థ చాలా బాగుంటుంది. స్థిరాస్తి వ్యవహారాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. మరి కుజుడు లాభస్థానంలో ఉండటం వల్ల వార ప్రారంభంలో శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో అకాల భోజనము, శ్రమ, వారాంతం వల్ల అన్నింటా కార్యజయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క ఆలోచనలు బాగుంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో చాలా ప్రోత్సాహకరంగా ఉండే పరిస్థితులు కనపడుతున్నాయి. అయితే ముఖ్యంగా చెప్పాలి అన్నట్లయితే దూరం నుండి శుభవార్తలు అందుతాయి. చాలా కాలం నుండి నిలిచినటువంటి కొన్ని వ్యవహారాల మీద వారాంతంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. వివాహాది ప్రయత్నాలు అవ్వచ్చు, గృహ నిర్మాణాది ప్రయత్నాలు అవ్వచ్చు, ఇటువంటివన్నీ కూడా వారాంతం ఓ కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యుల్ని కలుసుకుంటారు.
మరి ఈ రాశి వారికి గతం కంటే ఈ వారం కాస్త అనుకూలంగా ఉన్నదనే మనం చెప్పొచ్చు. సంఖ్యల్లో 1 వాడాలి, రంగుల్లో తెలుపు వాడాలి. ఆరాధనలో మనం ఎక్కువగా శివారాధన చెయ్యాలి. అష్టమ శని ప్రభావం ఉన్న కారణం చేత శనికి తైలాభిషేకాలు చేయాలి. శనివారం నియమం పెట్టుకోవాలి. అంతేకాకుండా మీరు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కూడా చేయడం చాలా మంచిది. అష్టమ శని దోషం తొలగడానికి శనికి తైలాభిషేకం చేయడం, ఈ సుందరకాండ పారాయణ లాంటిది చేయడం చాలా మంచి ఫలితాలని పొందగలుగుతారు. రంగుల్లో ఎరుపు ఎక్కువగా వాడండి, గోల్డ్ కలర్ వాడండి. సంఖ్యల్లో 1వ నెంబర్ ఎక్కువగా వాడండి. పుణ్యక్షేత్రాల్ని దర్శించండి. సుఖ నిద్ర, సుఖ భోజనం అయితే తప్పనిసరిగా మీకు లభిస్తుంది. ఆర్థిక సర్దుబాట్లు కూడా ఈ వారం బాగుంటాయి. షష్టంలో కేతువు, సప్తమంలో శుక్రుడు. ఈ సప్తమ శుక్రుడు పెద్దగా యోగకారకుడు కాదు. వైవాహికమైన జీవితంలో లైఫ్ పార్ట్నర్తో స్వల్పమైన ఆటంకాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అభిప్రాయ భేదాలు. ఇంచేత సప్తమంలో ఉన్న శుక్రుడు నీచ స్థానంలో ఉన్నాడు. గురుబలం అనుకూలంగా ఉన్నది. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. శని వ్యయ స్థానంలో ఉన్నాడు. చికాకు, అసంతృప్తి, సమస్యలు, ప్రతి పని కూడా సమస్యలు ఇవన్నీ ఉంటాయి. స్వల్పమైన ఆటంకాలు ఉంటాయి. అసంతృప్తి ఉంటుంది. ఏది ఎలా చేయాలి అనేటువంటి కొంచెం క్లారిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఏదైనప్పటికీ ఏళ్ళాడి శని ప్రభావం వల్ల కూడా పనులు ఆలస్యం అవుతాయి. గురుబలం ఉన్నది. అయితే ఈ రాశి వారికి షష్టంలో చంద్రుడు, సప్తమ చంద్రుడు అంటే సోమ మంగళవారాలు, బుధ గురువారాలు యోగదాయకంగా ఉంటుంది. వార ప్రారంభంలో పెద్దగా పనులు ఆలస్యం అవుతాయి. వారాంతం కూడా అనుకూలంగానే ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా మీకు వార ప్రారంభం నిదానంగా ఉంటే సరిపోతుంది. ఈ రాశి వారికి శ్రమ, చికాకు, అసంతృప్తి ఈ 3 ఉంటాయి. మిగిలిన వాటి విషయాల్లో విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి. దూర ప్రాంతాల్లో ఉంటారు. రాజకీయ నాయకులకి ఖర్చు వ్యయం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇదివరకు కంటే పర్వాలేదు. వృత్తుల వారికి, చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి కాస్త బాగానే ఉంటుంది. వ్యాపార పరంగా కూడా చూస్తే ఆర్థిక లావాదేవీల్లో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. సంఖ్యల్లో ఈ రాశి వారు ఎక్కువగా 3 వాడండి. రంగుల్లో ఎరుపు వాడండి. ఆరాధనలో శివారాధన చెయ్యండి. దానాల్లో నువ్వులు దానం చెయ్యండి. మంచి ఫలితాలు ఉంటాయి. స్వస్తి. మా కార్యక్రమాన్ని అంటే పులుల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అవ్వండి. దాంట్లో భాగవతం అందిస్తున్నాం. మాస ఫలాలు, షార్ట్స్ ఇటువంటివన్నీ మీకు ఎంతో ఉపయోగకరమైనవి అందివ్వడం జరుగుతోంది. మా కార్యక్రమాలను చాలామంది లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ అందరూ కూడా తప్పనిసరిగా మా కార్యక్రమాన్ని 10 మందికి అందివ్వాలని చెప్పి కోరుకుంటూ మళ్ళా వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.